సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ధర్మవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. గ్రామాలు పట్టణాలు ఇంటింటా తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే తాను స్వయంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజల నుంచి తీసుకొని వెంటనే అక్కడికక్కడ పరిష్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ప్రధానంగా ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించి ముందుకు వెళ్తున్న వాతావరణం కనిపిస్తుంది. ప్రజల్ని ఏం అప్పీల్ చేస్తున్నారు మీరు? నేను గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైన సంక్షేమం జరిగింది, ఏ విధమైన అభివృద్ధి జరిగింది, ప్రతిపక్షాలు ఒక బురద జల్లే రాజకీయాలు చేస్తూ అభివృద్ధి జరగలేదని, కేవలం డబ్బులన్నీ పేదోళ్ళకి ఇచ్చేస్తున్నాడని చెప్పేసి ఒక అసత్యమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అర్హత ప్రామాణికంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి సంక్షేమము కూడా వారికి అందాలి, చెప్పిన ప్రతి హామీ కూడా. ఎందుకంటే మేము ఒక మేనిఫెస్టోని ప్రకటించి దాని ద్వారా ఓట్లు అడిగినాం కాబట్టి దాంట్లో ఉండే ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేది మా బాధ్యత. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధికి కూడా ఏం చేశామని చెప్పేసి తెలియజేసుకుంటూ దగ్గర 3,024 కోట్ల రూపాయలతో సంక్షేమం, 5,677 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్యాంప్లెట్ వేసి ఇది నా కాన్స్టిట్యున్సీకి జరిగిన పని. సో ఇవన్నీ మేము చేసాం. ఏ రంగంలో చేసాం, ఉపాధి రంగంలో ఎన్ని చేసాం, సంక్షేమం రంగంలో ఏ సెక్షన్కి ఏమేమి చేశామని కూడా మొత్తం ఒక ప్యాంప్లెట్ రూపంలో ముద్రించి ఇవన్నీ కూడా జనం చెంతకు తీసుకుపోతున్నాం. ఎందుకంటే గత 5 ఇయర్స్లో ఈ జరిగిన సంక్షేమం 70 సంవత్సరాల రాజకీయాల్లో ఏ విధమైన మార్పులు ఉన్నాయి కూడా గమనించాలనుకుంటున్నాం. ప్రతి 50 ఇండ్లకు ఒక వెల్ఫేర్ ఉంటూ, ఒక వాలంటీర్ ఉంటూ, ప్రతి 2,000 ఇండ్లకు సంబంధించి ఒక సచివాలయం, మొత్తం ఒక గ్రామ స్వరాజ్యాన్ని గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు బాగా డీసెంట్రలైజ్ చేసుకొని ప్రతిదీ కూడా వారికి నేరుగా ఒక కరప్షన్ లేకుండా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వారికి నేరుగా డైరెక్ట్గా పోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి. ఇది ఎక్కడా లేదు. ద సేమ్ వే ప్యారలల్గా కూడా స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి 30,000 జనాభాకు అర్బన్ ప్రాంతంలో ఒక హాస్పిటల్ కట్టడం, ఒక పిహెచ్సిలు కొత్తగా ఏర్పాటు చేయడం, 10,000 హాస్పిటల్స్, విలేజ్ క్లినిక్లు అదే ఊళ్ళోనే ఎవరికైనా బాగాలేదు అనుకుంటే అదే పంచాయతీలోనే ఒక విలేజ్ క్లినిక్, సచివాలయ వ్యవస్థ, ఇన్ని తీసుకొని వచ్చి ఒక మహత్తరమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇన్ని చేసినాం కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఎవర్ రైట్. జనం దగ్గరికి పోయి నీ ఇంటికి చేసినాం. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో చూస్తే 104,305 ఇండ్లు కుటుంబాలు ఉన్నాయి. దానిలో 97,244 కుటుంబాలకు మేము బెనిఫిట్ చేయడం జరిగింది. అంటే 93%. ద రెస్ట్ 7% ఎవరు ఉంటారు? బిజినెస్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇలా భూస్వాములు, వీళ్ళు మాత్రమే మిగిలిపోయి ఉన్నారు. సో ఈ విధంగా వెల్ఫేర్తో పాటు డెవలప్ చేసుకుని ప్రజల నుంచి సానుకూలంగా స్పందిస్తున్నాం. ఎప్పుడు చూడలేదు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇదే అయిపోయింది. ఈ వాళ్ళకి ఏదైనా కమిట్మెంట్స్ ఉన్నా కానీ మాకు డబ్బులు వస్తున్నాయి, దీని ద్వారా కట్టేస్తాం అనే ఒక ధైర్యము, విశ్వాసము లేదు. ఎప్పుడు ఇంతకుముందు జన్మభూమి కమిటీ మెంబర్లు వాళ్ళ దగ్గరికి పోతేనే వాళ్ళ భిక్షతో వాళ్ళు ఎక్కడో కూర్చోంటారు, వాళ్ళ సంతకాలతోనే అవుతుంది. ఈరోజు అది ఒక ఇన్కమ్ లాకుండా గవర్నమెంట్ చేసే కార్యక్రమం జరిగింది. ఇవే కాకుండా సమూల మార్పులు, విద్య, వైద్యం విషయంలో ఎప్పుడు లేనంత మార్పులు తీసుకున్నాడు. ఎందుకంటే ఒక పేద మధ్యతరగతి వాళ్ళు ఖర్చు పెట్టేదంతా విద్యా వైద్యం మీద, వాటిని పూర్తిగా కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా ఒక మేనిఫెస్టో అంటే ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చాలి అనేది ఇంతకుముందు ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. డెఫినెట్గా వీఆర్ ఇన్ పాజిటివ్ ఓట్ బ్యాంక్తో జనం ముందుకు పోతున్నారు. కానీ అంతా సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు నా దాంట్లో 5,677 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని చెప్తున్నాం. ఏ మూలకు పోని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎన్ని చేశామని శిలాఫలకాలతో సహా వేసి ఇన్ని చేసినామని చెప్పేసి మేము చూపిస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పమనండి, తెలుగుదేశం వాళ్ళ హయాంలో ఏం చేసాం. మేము ఇప్పుడు ప్రింట్ వేసి ఇస్తున్నాం కదా. 2,250 crores అదానీ వాళ్ళతో సోలార్ ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు జరుగుతుంది, అక్కడ పోయి చూద్దాము, పెదకోట్ల దగ్గర. అదేవిధంగా 662 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది. 688లో జిల్లేడుబండ రిజర్వాయర్ వచ్చింది. ఒకటి నేషనల్ హైవే ముదుగుబ్బ నుంచి ఇది వాళ్ళు చూస్తున్నదే కదా. ఎలక్ట్రిసిటీలో రైతులకు సంబంధించి ఎక్కడా లేనంత ట్రాన్స్ఫార్మర్స్ 25 kV ఇచ్చి ఫార్మర్కి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొని వచ్చి దగ్గర 400 జరిగింది. ఇంకొక సబ్స్టేషన్ కొత్తగా తీసుకొని రావడం భవిష్యత్తులో. అదేవిధంగా
మున్సిపాలిటీలో డెవలప్మెంట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, గ్రామాలకు 172 కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. చిత్రావతి ఎన్నో ఇష్యూస్లో అన్నింటినీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. వీఆర్ కమిటెడ్ టు పీపుల్. చంద్రబాబు నాయుడు ఇంతవరకు తను ఏం చేసినాడో చెప్పుకోలేని పరిస్థితి. కేవలం గ్రాఫిక్స్ని చూసి బతుకుతున్నాడు. వీఆర్ ఇన్ రియాలిటీ భూమి మీద మేము ఏం చేయించామో చూస్తున్నాం. ప్రతి 2000 జనాభాకు ఉన్న సచివాలయంలో ₹1 కోటి డెవలప్మెంట్ ఉంది. వాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్లో చెప్పమనండి, మరుగుదొడ్లు తిన్నారు, నీరు చెట్టు కింద తిన్నారు. ఒక్కటి మాత్రం ష్యూర్, జగన్ ఉన్నంత వరకు జనం బాగుపడతారు. జనం అంటే జగన్ అంతే. తెలుగుదేశం పార్టీ ఉంటే 2-3 బాగుపడతారు. ఎవరినైనా అడగండి, ఈ ఊర్లో ఏ ఊర్లో అయినా చూడండి, 2-3 బాగుపడి ఉంటాడు. ఏం బాగుపడినాడంటే వాడు నీరు చెట్లు తిన్నాడు, వాడు ఇంకుడు గుంతల్లో తిన్నాడు, వాడు పనికి ఆహార బియ్యంలో తిన్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడల్లా ఇదే స్కీమ్సే, ఇవే స్కామ్సే కదా పనికి ఆహార పథకం. అదే జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి, వీళ్ళింటికి ఇన్ని లక్షలు వచ్చినాయి, వాళ్ళ ఇంటికి ఇన్ని లక్షలు వచ్చినాయి, వీళ్ళింటికి ఇన్ని లక్షలు వచ్చినాయి. ఏ ఇంటికి ఎన్ని లక్షలు వచ్చినాయో కూడా మేము ఇచ్చినాం. దట్స్ ద డిఫరెన్స్. సో జనం బాగుపడాలి, జనం బాగుండాలి అంటే మాత్రం జగనే ఉండాలి. ఇంకెవరున్నా కానీ జనం గురించి పట్టించుకోరు. కేవలం రాజకీయాల కోసం అందరూ చేస్తారు తప్ప జగన్ మాత్రం ప్రజల కోసం మాత్రమే చేస్తాడు. కానీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. ఎల్లో మీడియా కూడా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, అంటే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరే ఉంటారు. ఈనాడు ఈరోజు ఏదో రాసింది, నేను దాని గురించి ఇంకో రేపట్లో ప్రెస్ మీట్ పెడతాను. కానీ నేను ఎప్పుడో ఛాలెంజ్ చేసినాను, ఎవడైనా కానీ ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ నేను కబ్జా చేసినాను ఒకడన్నా వచ్చి చూపిమనండి. ఒక రైతైనా సరే వాని భూమి తీసుకున్నానని, వాడిని ఆక్యుపై చేసినానని, ఒక అడుగు వాని దాంట్లోకి వచ్చినానని ఒక్క రైతుతో చెప్పమనండి. సో బేస్లెస్ అని ఈనాడు వాడు మొన్న ఎప్పుడో డిస్కషన్ చేసుకొని కేతిరెడ్డిని మనం ఏం చేయలేకపోతున్నాము, అతని క్యారెక్టర్ అసాసిన్ చేయలేని ఇంకా స్టోరీస్ ఏవో పెట్టుకున్నారంట. నేను ఎప్పుడో చెప్పినా, నువ్వు పీకేది లేదు, పెట్టేది లేదు. ముసలినాకుడికి పోయే కాలం ఉంది, నీకు పోయే కాలంలో ఇట్లాంటివన్నీ చేస్తాను. నీకేం నీ రామోజీరావు నీ బతుకేంది, 2000 ఎకరాల కొండలు గుట్టలు చేసుకొని పెట్టుకున్న కొడుకు, నువ్వు నా గురించి చెప్పేది ఏముంటుంది? ఆల్రెడీ దీని గురించి చెప్పాను. నేను ఎక్కడో ల్యాండ్ కొన్నాను, ల్యాండ్ కొనడంతో లీగల్గా ఏది ఉంటే అది కొన్నాను. నేను పలాంది కబ్జా చేసినానని ఒక్క రైతునైనా చూపిమన్నాం. ఇదో ఇక్కడ చేసామని ఒక్కరితో చెప్పాను. ఇసుక దందా చేసినాడని నా మీద ఆరోపణ చేస్తాను. ఇసుక అనేది గవర్నమెంట్ చేస్తున్నది. ఏపీ శాండ్ మైన్స్ కార్పొరేషన్ వాళ్ళు, ఏపీఎండిసి వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఎమ్మెల్యేలకి ఏం సంబంధం ఉంటుంది? ఇట్స్ మైన్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది. వాళ్ళు గతంలో ఉన్న ఇసుక తోల్ని ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే డబ్బులన్నీ కూడా ఏపీఎండిసి ద్వారా ప్రతి సంవత్సరం 750 కోట్లు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సో నా మీద ఏది లేక గుడ్ మార్నింగ్, ఇప్పుడు నేను ఈ ఊర్లో తిరిగినా, మన లోకేష్ పాదయాత్ర చేసినాడు, అన్ని చోట్ల కబ్జా చేసుకుంటూ పోయినాడు పనికి మనలోడు. మన శ్రీరామ్ తిరిగినాడు, అతను కూడా కబ్జాలు చేసుకుంటూ పోవడానికి తిరిగినాడు. ప్రజా సమస్యల కోసం తిరిగినాము. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక పాప అడిగింది, అప్పుడు వచ్చినాం సార్ పెన్షన్ ఇది ఇదని. సో ఇప్పుడు పెన్షన్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది కదా. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏదైనా కానీ సమస్యల మీద తిరిగితే అది కబ్జాలు అనే పద్ధతిలో మాట్లాడితే ఎలా అవుతుంది? సో బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, బేస్లెస్ ఇదనమాట. నేను ముందు నుంచి చెప్తాను, ఒకటి పెట్టినారు. నేను చేసినట్టు ఒక్క రైతుతో అన్నా చెప్పనండి, వాని భూమిలోకి వచ్చానా, వాని భూమి తీసుకున్నానా, ఎవడో ఉండాలి కదా. పోనీ గవర్నమెంట్లో ఇది తీసుకున్నానా, ఏదైనా చూపిమనండి. నా మటుకు నేను రైట్ఫుల్గా కొంటే ఇది. ఇప్పుడు నేను ఎక్కడ కొట్టుకునేది దొంగగా దాచిపెట్టలే కదా. అమరావతిలో లాగా వీళ్ళు దొంగగా పోయి కొన్నారు కదా ముందే చేసుకొని. నేను అలా కొనలే కదా. నేను కొనేది ఏందో రైట్ఫుల్గా నేను రికార్డులో చూపిస్తాం కదా. నా భూములు ఏమన్నా ఉంటే రికార్డులో చూపిస్తాము, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇచ్చినామనేది కూడా చూపిస్తాం కదా. సో దీస్ ఆర్ ఆల్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. దాని గురించి నేను ఇది పెడతాను. స్కూల్స్ గురించే చెప్పాడు, ఏదో స్కూల్స్ గురించి రాసినాడు. నేను ఎక్కడికి పోయినా కానీ పిల్లల్ని అడుగుతూ ఉంటా, ఏమా ఏ స్కూల్లో చదువుతున్నారు అంటే, వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఏదంటే ఏమా మా స్కూల్లో చేరొచ్చు కదా అంటే, మా స్కూలు అంటే అది గవర్నమెంట్ స్కూల్ అని. ఆ గాడిదలకి అది కూడా తెలియదు. మా స్కూల్ అంటే నాకు స్కూల్ ఉంది అనుకుంటున్నారు. ఇంత పనికి మన లోఫర్లు నేను ఏడా చూసినాడు. మా స్కూలు అంటే గవర్నమెంట్ స్కూల్, బికాస్ ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. నేను ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కంటే మా స్కూల్స్ బాగా ఉన్నాయి, మా స్కూల్లో చేరమా, మా స్కూల్లో చేరకూడదమ్మా, మా స్కూల్లో మంచి ఫుడ్ పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, మంచి బుక్స్ ఇస్తారు, మంచి టీచర్లు ఉంటారు అని మా గవర్నమెంట్ స్కూల్ని నేను ప్రమోట్ చేస్తున్నా. ఆ పనికి మనోడు మా స్కూల్ అంటే నాకేదైనా స్కూల్ ఉంది అనుకున్నాడు. అదేదో చెప్పి రాసిస్తాను, అదేదో చూపిస్తాను, రాసిస్తాను. కానీ ఫామ్ హౌస్ గురించి కూడా పదే ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ ఆరోపించాడు, ఇప్పుడు ఈనాడులో కూడా వచ్చింది, టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ప్రాపర్టీ నేను అంతకుముందే చెప్పాను. దాని మీద కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయిన దానికి కూడా తహసీల్దార్, ఇరిగేషన్ అథారిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కౌంటర్ చేశారు. దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దట్ అని.
ఎవ్రీవన్, ముగ్గురు డిపార్ట్మెంట్ అందరూ కూడా కౌంటర్స్ వేయడం జరిగింది. దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ ప్రాపర్టీ అని చెప్పేసి. ఇంకంతకంటే ఏం కావాలా? సో ఇట్స్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్. చెరువు పక్కన భూమి ఉన్నంత మాత్రం చెరువు అంతా కబ్జా చేసినాడు అంటే ఎట్లయితుంది? కొండ పక్క భూమి ఉంటే కొండంతా కబ్జా చేసినట్ట కాదు కదా. సో ఇవన్నీ కూడా లోఫర్ మాటలు, లోఫర్ చేష్టలు అన్నమాట. ఒక మనిషిని ఈ ధైర్యంగా ఎదుర్కోలేనివాడు ఇలాంటి తప్పుడు కథనాలు చేస్తుంటాడు, క్యారెక్టర్లెస్ ఫెలోస్. సో వాళ్ళ బతుకులే చంద్రబాబును వీళ్ళని లిఫ్ట్ చేసుకుంటూ పోవడమే తప్ప ఇంకో పరిస్థితి లేదు. ఈ కథనాల వెనుక వర్ధాపురం సూరి, పైటాల శ్రీరామ్ కుట్ర కూడా ఉంటాయి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు, మీడియాలో కూడా సేమ్ సీక్వెన్స్ కథనాలు అట్లే వస్తున్నాయి. నేను ఒక ఇది చెప్తాను, అన్నిటికంటే కూడా రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈనాడు పత్రిక అనేది ఉండదు అనేది వాళ్ళ భయం. ఇప్పుడు చంద్రబాబుకి ఏ విధంగా తన పార్టీ ఉండదనో, జనసేనకు తన పార్టీ ఏ విధంగా ఉన్నాడో, ఈనాడు పత్రిక కూడా తను ఉండడు అనేది భయం. ఎందుకంటే సీటీలు లెక్కంత ఎగరగొట్టినాడు కదా, ఊర్లో సీటీలు లెక్కంత ఎగరగొట్టినాడు. ఊర్లో 60,000 కోట్లకు సంబంధించి ఫ్రాడ్లు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ డబ్బులు అక్కడ, అక్కడ డబ్బులు ఇక్కడ, అవన్నీ బయటకు వస్తాయి కదా. ఎన్నాళ్ళని కోర్టుతో బతికేస్తాడు? కోర్టు స్టేలతో బతకలేడు కదా ఎక్కువ కాలం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తన బతుకు బస్టాండ్ అయిపోతుంది అనేది తన భయం. సో దీంట్లో ఇతని స్వార్థము ఉంది, ఈనాడు వాళ్ళ స్వార్థం. సో ఐ నెవర్ కేర్ ఫర్ దెమ్. వాళ్ళు నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలని వాళ్ళు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారు. ద సేమ్ వే తప్పుడు రాతలు రాసిన వాళ్ళని కూడా నేనేం వదిలిపెట్టానండి. లాస్ట్ టైం కూడా నేను క్రిమినల్ కేసులు వేసాను, డిఫర్మేషన్ కేసు వేసినాను. ఇప్పటికీ క్రిమినల్గా డిఫర్మేషన్ కేసు ఒకటి నడుస్తుంది, విజయవాడ కోర్టులో నడుస్తుంది. వీళ్ళే 5 సంవత్సరాలుగా తప్పించుకుంటూ తిరిగినారు, వాడు ఎస్కేప్లో అయ్యి తిరిగినారు. డెఫినెట్గా దీని మీద కోర్టులో వేయడం జరుగుతుంది, వీళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. పోటాపోటీ ర్యాలీలు, బైక్ ర్యాలీలు చేస్తున్న పరిస్థితి సూర్య కానీ శ్రీరామ్ గారు, అంటే ఈ ఎలక్షన్ స్టంట్ ఎట్లా అనిపిస్తుంది ధర్మవరం కాన్స్టిట్యూన్సీ? 3 నెలలు 4 నెలలు ఉండగా ప్రతి ఒక్కడు జనం ముందర హడావిడి చేయాలనే చూస్తూ ఉంటాడు. సో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కూడా ప్రతినిత్యం జనం దగ్గరే ఉన్నాను, జనంతోనే ఉన్నాను, జనం కోసమే పనిచేస్తున్నాను. వీళ్ళు ఎలక్షన్లు వస్తే ఇంకా చాలా మంది వస్తుంటారు, చాలా డ్రామా కంపెనీలన్నీ జరుగుతుంటాయి. ఐ డోంట్ బాదర్ అండి, నేను నా పని చేసుకుంటూ పోవడం. నా ఒకటే టార్గెట్ ఏంటంటే నేను వర్క్ చేశాను, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్. నేను చేసిన దాంట్లో 60% ఓటు శాతం తెచ్చుకోవాలనేది నా కాన్సన్ట్రేషన్ తప్ప ఇంకా వేరే ఏ దాని గురించి పట్టించుకోను. ద రెస్ట్ అందరూ కలిసి వచ్చినా ఎవరు కలిసి రాకపోయినా నేను 60% ఓటు శాతం తెచ్చుకోవాలనేది టార్గెట్గానే పనిచేస్తూ పోతాను. షర్మిలమ్మ కాంగ్రెస్లోకి వెళ్ళడం, జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటే ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా రాజకీయాల్లో? ఎవరివన్ నోస్ షర్మిలమ్మ యొక్క ఆలోచన విధానము, ఆమె ఎవరి కోసం పనిచేస్తోంది, ఎవరి దానికోసము మైత్రి బంధంతో పోతోంది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎవరి మీద కోపంతో ఇక్కడికి వచ్చి ప్రతాపం చూపించుకునే ప్రయత్నం చేస్తోంది అన్న సందర్భం చూస్తున్నాము. మన ఎప్పుడో ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడింది. విభజన చేసినది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఈమె కాదా చెప్పినది కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డితోనే పోయింది, ఇప్పుడు కాంగ్రెసే లేదు అని చెప్పేసి. మరి ఏ స్వార్థంతో వచ్చింది? సో జనాల్ని ఎక్కడికక్కడికి లెక్కేసుకోవడం చాలా తప్పు. ప్రతిదీ అకౌంటబుల్గానే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటను పబ్లిక్ గమనిస్తూ ఉంటారు. సో పబ్లిక్ గమనిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆమె తెలంగాణకు వచ్చి అది ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఏడపిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పి సామెతలు చెప్పిన ఆమె మరికి ఈటికి ఎందుకు వచ్చిందో తెలియదు. సరే కాంగ్రెస్ నుంచి ఈటికి పంపించినారు, మరి విభజన చేసినది వాళ్ళే కదా, విభజన ఎందుకు చేయాల్సి వచ్చింది అది కూడా చెప్పాలి కదా. వాళ్ళ రాజశేఖర రెడ్డి మీద ఎఫ్ఐఆర్లో పేరు పెట్టినది ఎవరు? కాంగ్రెసే కదా. ఈరోజు నీ స్వార్థం కోసం అంతా సరి చేసుకుంటానాము, అంతా మంచి అయిపోయింది అనుకోవడం తప్పు కదా. సో మీరు ఏదన్నా ఉంటే మిగతా దానిలో 4 గోడల మధ్య చూసుకోవాల్సిన వ్యవహారాలు ఈ విధంగా ఎవరో ట్రాప్లో చంద్రబాబు ఇంకో ట్రాపో ఎందుకు ఇక్కడ నిన్ను వాడుతున్నారు అనేది కూడా ఆమె గమనించాల్సిన అవసరం ఉందని చెప్పు. థ్యాంక్ యూ. మొదటిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని పూర్తి స్థాయిలో వివరిస్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను, ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నానని చాలా స్పష్టంగా ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని చెప్తున్నారు. తనపైన ఎన్నో మీడియా, అదేవిధంగా టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఖచ్చితంగా క్రిమినల్ కేసులతో, అదేవిధంగా పరునష్ట దావా కేసులతో ముందుకు వెళ్తానని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి.